జపాన్ పర్యటనలో ప్రధాని మోదీకి ప్రత్యేక కానుక. దరుమా బొమ్మను బహుకరించిన ఆలయ ప్రధాన పూజారి. పట్టుదలకు, అదృష్టానికి చిహ్నంగా భావించే బొమ్మ. భారతీయ బౌద్ధ సన్యాసి బోధి ధర్ముడికి ప్రతీక ఈ దరుమ. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేదే తెలుగుదేశం పార్టీ సంకల్పం. సీమలో ప్రాజెక్టులు మొదలుపెట్టింది ఎన్టీఆర్ అయితే వాటిని ముందుకు తీసుకెళ్లి ఆయన కలను నిజం చేసింది చంద్రబాబు నాయుడు. రాయలసీమను కోనసీమ చేసేలా రికార్డు టైంలో హంద్రీ నీవా విస్తరణ పనులు. కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్న చంద్రబాబు. రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలు ఏ విధంగా వినియోగించాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. భవనాల వినియోగంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు 3 మంత్రులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైనాతో సంబంధాల బలోపేతానికి భారత్ సిద్ధంగా ఉందన్న నరేంద్ర మోదీ. పరస్పర గౌరవం, ప్రయోజనాలే కీలకమని వెల్లడి. భారత్ చైనా బంధం ప్రపంచ శాంతికి దోహదపడుతుందని వ్యాఖ్య. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఇరు దేశాల కలయిక అవసరమన్న మోదీ. 10th ఇంటర్ అర్హతతో అగ్నివీర్ జాబ్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వాయు పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల. నోటిఫికేషన్లో భాగంగా జలంధర్, వడోదర, బరీపాడ, చెన్నై, ముంబై నగరాల్లో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 14 వరకు ర్యాలీలు నిర్వహించబడతాయి. రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారానే ఎంపిక విధానం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. భారతదేశ సరిహద్దులకు రక్షణ లేకపోతే వందలాది మంది చొరబాటుదారులు లోపలికి అడుగుపెట్టి మహిళలను అగౌరవపరుస్తూ ఉంటే మనం అమిత్ షా తలన్నరికి టేబుల్పై పెట్టాలి, అది మన బాధ్యత అని మహువా మొయిత్రా అన్నారు. మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ బగ్గుమంది. విద్వేషంతో విషం చిమ్మేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ నేత ప్రదీప్ భండారి మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలు ఏమాత్రం హుందాగా లేవన్నారు. కొత్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాట్సాప్ స్క్రీన్ షేరింగ్తో సైబర్ నేరగాళ్ల కొత్త మోసాలు. కస్టమర్ సపోర్ట్, బ్యాంక్ సిబ్బంది పేరుతో ఫోన్లు. తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూపులో యాడ్ చేస్తే లెఫ్ట్ అవ్వాలని తెలంగాణ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ఈ తరహా మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యం అన్న చంద్రబాబు. అమరావతిలో చాప్టర్ ఏర్పాటుపై ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటన. భారత్పై అమెరికా సుంకాల విధింపును వ్యతిరేకిస్తున్నామని ఆస్ట్రేలియా స్పష్టీకరణ. భారత్లో అద్భుత అవకాశాలున్నాయన్న ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి ఫారెల్. భారత్తో స్వేచ్ఛా వాణిజ్యానికి ఆస్ట్రేలియా పూర్తి మద్దతిస్తున్నట్లు వెల్లడి.